అతని కాలు మొత్తం పాడైపోయింది. వాళ్ళు 50 daysలో ఆయన ఒక 21 రోజు 15 రోజులు ఉన్నాడంట బెల్లంపల్లిలో. తను చూపించాడు కాలు లోపట హోలు పడి అది ఏదో ముళ్ళు గుచ్చుకోవటం ద్వారా సెప్టిక్ అయింది. సెప్టిక్ నుంచి హోల్ పడ్డది. హోల్ పెట్టి రెడ్డిష్గా కంప్లీట్గా ఎర్రగా ఆ హోల్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే కింద కాళ్ళు నుంచి లోపల బోన్ దాకా పోయింది. ఇది ఆయన కాలు. ఎన్ని రోజులు ఉన్నావు నాన్న? 15 రోజులు ఉన్నాం. 15 రోజులు. ఈయన వచ్చేటప్పుడు అంటండి ఆల్రెడీ ఆయనకి పెయిన్ కూడా వస్తుందట. అది చెస్ట్ పెయిన్ వస్తుందట. చాలా సిక్కున్నాడు. రెండోది ఇదే కాలుతో వచ్చాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరితో పాటు కలిసి ఏం చేసాం? అక్కడ పరిస్థితి చేసినామా, మందిరంలో చైర్లు తుడిచిన, మాఫింగ్ కొట్టిన, వంటకు కర్రలు ఏరుకొచ్చిన అక్కడి నుంచి. అప్పుడు నేను ఈ కాలు చూసి మా వాళ్ళు ఏమన్నారు? కాలు ఉన్నది పెయిన్ వచ్చిన 2 days కు పెయిన్ తక్కువైపోయింది నాకు. ఫుల్ హార్ట్ పెయిన్ తో బస్సులో కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు పెయిన్ తో వచ్చావు, కాలు ఈ బాధతో వచ్చావు. ఆ పెయిన్ తో వచ్చిన, ఈ కాలు పెయిన్ తో కూడా వచ్చిన, కవర్ కట్టుకున్నా, చాలా ఇబ్బంది పడ్డమ్మా. మందిరంలోకి వచ్చినాక 2 days తర్వాత ఆ చెస్ట్ పెయిన్ తగ్గిపోయింది. నెక్స్ట్ కాలుది 15 రోజులు అట్లాగే ఉన్నది. బ్లడ్ కారుతూనే లీక్ అవుతూనే ఉంది అమ్మా. ఆ బ్లడ్ వస్తూనే ఉంది, బ్లడ్ కారుతూనే ఉంది. బ్లడ్ ఆ లీక్ అవుతుంది. అయినా కానీ భరించి షుగర్ కూడా ఉంది నీకు? షుగర్ ఉంది. ఆ బ్లడ్ కారుతుంది. అలానే వచ్చావు? అలాగే వచ్చాను. మరి ఇక్కడ మా వాళ్ళు చూసారు అంతా? చూశారు. ఏమన్నారు? కాలు నొప్పిగా నేను పని చేస్తున్నానమ్మా. చైర్లను జరుపుతుంటే, మాఫింగ్ కొడుతుంటే, నువ్వు అక్కడ ల్యాండ్ కూడా వెళ్తా అని చెప్పాను. అక్కడ పరిస్థితి చేస్తాను చెప్తే, వద్దు, నువ్వు కాలు పెయిన్ బాగుంది, నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వు పెద్ద అయినవు అవుతాని చెప్పారు. అయినా వినకుండా నేను మళ్ళీ బయట పోయి కర్రలను ఏరుకొచ్చిన వంటకి. అట్లా పరీక్ష చేసిన. మంచి ప్రార్థన చేసుకున్నా. మిడ్ నైట్ ప్రార్థన పాల్గొన్నా. మిడ్ నైట్ ప్రేయర్స్ 3 రోజులు కంపల్సరీ కంటిన్యూ ఉన్నా. ఏం జరిగింది మరి 15 రోజుల తర్వాత 50వ రోజు? మీరు అన్నారమ్మా, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది, చూస్తారు అప్పుడు అని చెప్తే, అదే జ్ఞాపకం చేసుకుని మన అయ్యే సన్నిధిలో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం వారం రోజులు మొత్తం మాడిపోయింది కాలు. ఇప్పుడు కాలు చూపి ఆయన స్థితి చూడండి, ఇప్పుడున్న స్థితి చూడండి. అంటే ఆయన మందులు వేసుకుంటున్నాడు, మందులు వేసుకోవట్లేదని కాదు. షుగర్ ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పింది డాక్టర్? పుండు మానదని చెప్పాడు. కరెక్టే మనది. వాళ్ళు చెప్పేది డాక్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు చేసేది కరెక్టే కదా. ఇది 50 దినాలు ఈ స్టేజ్ లోనే ఆయన పనిచేశాడు. అక్కడ అట్లనే నీరు కారుతుంది, బ్లడ్ కారుతుంది. అవునా? బ్లడ్ కారుతుందమ్మా. నీరు బ్లడ్ 2 అమ్మా. బ్లడ్ నీరు 2 కారుతున్నాయి. కారుకుంటూనే అట్లాగే వచ్చిన రోజు బ్యాండేజ్ మారుస్తూనే ఉన్నాం. అక్కడ కూడా మారుస్తూ ఉంటారు కదా, హెల్ప్ చేస్తాం. అక్కడ మార్చిన మెడికల్ వాళ్ళు ఉంటారు కదా, మన వాళ్ళు కూడా మారుస్తాం. మార్చిన ఇంటికి వచ్చి వారం రోజుల తర్వాత మొత్తం చూస్తే ఏమి లేదు, ఎండిపోయింది. ఏం లేదు, కంప్లీట్ గా మొత్తం ఎండిపోయి. ఇప్పుడు హాయిగా అన్ని వస్తువులు తింటుంది ఇప్పుడు. అప్పుడు ఏం లేకుండే. మరి వెంటనే మారు మనసు పొందావు. బాప్టిజం తీసుకున్నా. బాప్టిజం తీసుకుంటే దైవజనుడు ఏం ప్రశ్న అడిగాను నేను? బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నారు, బాప్టిజం ఎందుకు తీసుకోవాలంటే, నేను అన్నాను, పరలోక రాజ్యం నా ఆత్మ, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ పరలోక రాజ్యానికి ఆయన సన్నిధిలో పాదచింతకు చేరాలని నాకు కోరిక ఉంది, అందుకే నేను బాప్టిజం తీసుకుంటున్నాను అని చెప్పాను. చాలదండి, పరలోకం వెళ్ళడానికి 50 రోజులు ఉపవాసం ఉన్నందుకు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది రక్షించబడ్డారు. నేను పర్సనల్ కౌన్సిలింగ్లో ఈయన చాలా హ్యాపీగా చెప్తున్నాడు. చాలా సాక్ష్యాలు చెప్పాడు. ఆయన జీవితంలో దేవుడు చూపిన కృపని వ్యక్తిగతం కలిసినప్పుడు తను చెప్తున్నప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే అది మానే గాయం కాదు, ఏలో కాలు తీస్తారు. అది మన వైద్యులు చెప్తారు, నీకు షుగర్ ఉందమ్మా, కాలు తీసేస్తామని చెప్పారు డాక్టర్ ఆల్రెడీ. అంతకుముందు 6 months కాలు నడపనికి రాలే నాకు. ఎక్సలేటర్ క్లచ్ దొక్కాలంటే కష్టం ఉండే, డ్యూటీకి వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ బెల్లంపల్లికి వచ్చిన తర్వాత 15 రోజులు పరిచయంలో ఉంది. మళ్ళీ ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆ దేవుని మహిమ కలుగాక నేను మంచిగా ఆరోగ్యం మంచిగా పని చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను వచ్చిన వారం రోజులకే నాకు కాలు మాడిపోయింది. మళ్ళీ ఉద్యోగం వచ్చేసింది. వాళ్ళే ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేశారు. పోయిన ఉద్యోగం మళ్ళీ వచ్చింది. మళ్ళీ పోయి నేను జాయిన్ అయ్యాం. చక్కగా ప్రార్థనలు ఉన్నావు. అప్పటి నుంచి బాగా నడుస్తున్నావు. హ్యాపీగా ఉన్నావు. దేవుల్లో బలంగా ముందుకు సాగుతున్నావు. వాక్యం అర్థమవుతుందా? వాక్యం బాగా అర్థమవుతుందా? దేవుడు నీకు అర్థమవుతున్నాడా?
మరి నీ జీవితాన్ని స్వస్థపరిచిన ప్రభుకి ఎంతమందికి చెప్తున్నావు? డాక్టర్ చూపించావు వెళ్ళి? అది చూపించాను. ఏమన్నా వాళ్ళు నోట్లో వేలు పెట్టుకొని పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోయారు మొత్తం. డాక్టర్స్ ఏమన్నారు? ఎట్లా తగ్గిందని, ఎట్లా తగ్గింది ఏమంటే ఏమన్నా నాటు వైద్యం తిన్నావా, చెట్ల మంది తిన్నావా, ఏం చేసినావా అంటే ఇట్లా చర్చికి వెళ్ళానని చెప్పేసి ఆయన కూడా డాక్టర్ గారు కూడా దేవుని బిడ్డనే అయితే ఓ మై గాడ్ ప్రైజ్ లాడని చెప్పి చేతులు చేయగలిగి మంచి పని చేసినావు అని చెప్పి అన్నారు డాక్టర్స్. సంతోషపడ్డారు వాళ్ళు. సంతోషపడ్డారు. అంతే కదా, నువ్వు బాగుపడితే వాళ్ళకి సంతోషం. ఈరోజు అద్భుతంగా దేవుడు కార్యం చేశాడు నీ పట్ల. అందుకని నీవు నీ కుటుంబం అంతా రక్షించబడి మార్మన్స్పుని బ్యాప్టిజం తీసుకున్నావు, చక్కగా వాక్యం వింటున్నావు, మెంబర్షిప్ తీసుకున్నావు, మందిరానికి వస్తున్నావు, సంతోషంగా ఉన్నావు. ఈరోజు సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నీ ఆత్మ పరలోకానికి మార్గం ఏర్పడింది, నీ బాహ్య శరీరం కూడా దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, నమ్మకంగా ఉండండి. థ్యాంక్ యూ.